ఫోర్త్ క్వశ్చన్ సాల్వ్ చేయండి. దీనికి కూడా డేటా అనేది మీరు ఏబిసి ఏదైతే ఉందో పెట్టుకోండి. ఒక 30 to 45 సెకండ్లో మీకు పోల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫిజికల్ మేనేజ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ విధంగా ఉంది? ఓవరాల్ ఫిజికల్ మేనేజ్మెంట్ అంటే బడ్జెట్ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా ఉందో చెప్పాలి మీరు ఇక్కడ ఆ డేటాను బేస్ చేసుకుని. మన వాళ్ళందరూ ఆన్సర్ చేయాలండి. 8 మెంబర్స్ ఆన్సర్ చేశారు. ప్రెసెంట్ పోల్ స్టార్ట్ అయింది. ఓకే, ఓవరాల్ గా మనకి ఏబిసిడి 4 ఆప్షన్స్ కి సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. అందులో హైయెస్ట్ ఎక్కువ వాళ్ళు డికి అయితే చూస్ చేసుకోవడం జరిగింది. ఓవరాల్ గా చూద్దాం ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి, ఫోర్త్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఓవరాల్ ఈ క్వశ్చన్ ఏదైతే ఉంది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఫిజికల్ మేనేజ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో ఫిజికల్ మేనేజ్మెంట్ కి సంబంధించి కింద స్టేట్మెంట్స్ ని పరిగణించండి అన్నట్టు అడిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నారు? ద ఫిజికల్ డెఫిసిట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2022-2023 వాజ్ బిలో 4% ఆఫ్ ద జిఎస్డిపి. 2022-23కి సంబంధించి 4% కంటే బిలోగా ఉంది అన్నట్టు చెప్పారు. ఎస్, ఆబ్వియస్లీ మనకు అప్పుడు 2022-23కి సంబంధించి ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది? 3.98% ఉంది. సో ఇది బిలో 4% ఉంది కాబట్టి ఎస్, ఆబ్వియస్లీ ఒకటో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. తర్వాత సెకండ్ స్టేట్మెంట్, ద ఫిజికల్ డెఫిసిట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025 exceeds the permissible 3% of GSDP under the Fiscal Responsibility and Budget Management Act. మనకి FRBM యాక్ట్ ప్రకారం ఈ పర్టికులర్ ఏదైతే ఫిజికల్ డెఫిసిట్ ఉందో అది 3% బిలో ఉండాలి, లేదంటే మినిమం 3% వరకు ఉండొచ్చు. రీసెంట్ గా మనకి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇంకో 3.5% వరకు కూడా ఉండొచ్చు అన్నట్టు చెప్పారు. సో ఓవరాల్ ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క ఫిజికల్ డెఫిసిట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎస్డిపిలో చూసుకుంటే పర్మిసిబుల్ లిమిట్ ఏదైతే ఉందో 3% దానికంటే ఎక్కువగా ఉంది అన్నట్టు ఈ స్టేట్మెంట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి చూద్దాం మనకు ఓవరాల్ గా ఎంత ఉంది. మనకి 2024-25 ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంటుందంటే 4.19% ఉంటుంది అన్నట్టు మనం చదువుకోవడం జరిగింది. సో ఈ ఏదైతే పర్మిసిబుల్ లిమిట్ ఉందో దానికంటే ఎక్స్ట్రా ఉంది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. తర్వాత థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ కన్సిస్టెంట్లీ ఎక్సీడ్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అక్రాస్ ఫైనాన్షియల్ ఇయర్ 2022-2023 అలాగే 2024 ఇక్కడ వరకు ఈ 3 ఇయర్స్ లో కూడా అది ఏమైంది? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది కన్సిస్టెన్సీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తో పోల్చుకుంటే ఎక్సీడ్ అవుతూ వెళ్తుంది అన్నట్టు చెప్పడం జరిగింది. సో యాజ్ పర్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్న డేటా ప్రకారం చూసుకుంటే ఆబ్వియస్లీ ఈ పర్టికులర్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ ఏదైతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉందో అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కంటే ఎక్సీడ్ అవుతూ ఎక్కువగా వెళ్ళడం కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్. సో ఓవరాల్ గా ఈ ఫోర్త్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఫోర్త్ క్వశ్చన్ కి 1, 2, 3 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి డి. ఓకే, ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ డి అండి. తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఈ ఫిఫ్త్ క్వశ్చన్ సాల్వ్ చేయండి ఉన్న వాళ్ళు రెడీగా పెట్టుకున్న ఆన్సర్ పోల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి అడ్వాన్స్ అలా పెరుగుతూ ఉంటుందండి, కాస్త జాగ్రత్తగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. లో లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్కి మనం క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది.
సో ఒక 30 to 45 seconds టైం తీసుకోండి, జాగ్రత్తగా ఆలోచించి ABCD ఏదనుకుంటున్నారు అది పక్కన పెట్టుకుని ఉంచుకోండి. ఓకే, పోల్ లాంచ్ చేద్దాం, మీ ఆన్సర్స్ రెడీగా పెట్టుకోండి. ఓవరాల్ గా అందరూ ఆల్మోస్ట్ 10 మెంబర్స్ పెట్టారు, రిమైనింగ్ వాళ్ళు కూడా పెట్టాలండి ఆన్సర్స్. B, D అందరూ చూస్ చేసుకోవడం జరుగుతుంది, A, C ఎవరు చూస్ చేసుకోవట్లేదు. లెట్ సి ఆన్సర్ ఏమవుతుందో మనం చూద్దాం. ఇంకా ఉన్న వాళ్ళందరూ పెట్టాలండి ఆన్సర్స్. ఓకే, ఓవరాల్ గా B కి 69% చూస్ చేసుకోవడం జరిగింది. చూద్దాం దీనికి ఆన్సర్ ఏంటనేది, ఏమవుతుందో, ఏ విధంగా ఎందుకు రైట్ ఎందుకు రాంగ్ అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్ గా ఈ క్వశ్చన్కి వచ్చేసరికి ఏంటి ఆన్సర్ ఏంటి చూస్తే, క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఈ పర్టికులర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అక్రాస్ ఫైనాన్స్ ఇయర్ 2023-2024 అండ్ ఫైనాన్స్ ఇయర్ 2024-2025. అండ్ లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి మధ్యలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఏ విధంగా ఉన్నాయనే దాని మీద స్టేట్మెంట్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫర్ ఫైనాన్స్ ఇయర్ 2024-2025 హయ్యర్ దెన్ ద రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఫర్ ఫైనాన్స్ ఇయర్ 2023-2024. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అనేవి హయ్యర్ గా ఉన్నాయన్నట్టు ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే 2024-25కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 32,700 కోట్ల రూపాయలు అనేది మనకు కనిపిస్తుంది. అదే 2023-24లో 23,000 కోట్ల రూపాయలు అనేది మనకు కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్ గా ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. తర్వాత సెకండ్ స్టేట్మెంట్, ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ఫైనాన్స్ ఇయర్ 2024-2025 అకౌంట్స్ ఫర్ మోర్ దెన్ 10% ఆఫ్ ద టోటల్ ప్రపోజ్డ్ ఎక్స్పెండిచర్. టోటల్ గా ఎంత అయితే ఎక్స్పెండిచర్ ప్రపోజ్ చేశారో దాంట్లో మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మోర్ దెన్ 10% అంటున్నాడు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించి ఒకసారి చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అనేది ఇక్కడ మనకు తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే దాంతో పాటు మొత్తం ఎక్స్పెండిచర్ ఎంత ప్రపోజ్ చేశారంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఓవరాల్ గా బడ్జెట్ లో ఎంత ఎక్స్పెండిచర్ ప్రపోజ్ చేశారు అనేది కూడా తెలియాలి. సో దీన్ని బేస్ చేసుకుని ఎంత పర్సెంటేజ్ ఇది ఉందో కూడా చెప్పగలిగే పరిస్థితి అయితే ఉండాలి. ఆ విధంగా కాస్త డెప్త్ గా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే సెకండ్ ఆప్షన్ ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఏం చెప్తున్నాడు, దాదాపుగా మోర్ దెన్ 10% కంటే ఎక్కువగా ఉంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నట్టు చెప్పడం జరిగింది. చూద్దాం ఓవరాల్ గా మనకు చూసుకుంటే 2,94,427.25 కోట్ల రూపాయలు. అందుకే ఈ డేటా మీరు గుర్తుపెట్టుకోవాలన్నట్టు స్టాటిక్ పాయింట్ ఆఫ్ లో చెప్పాను. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, 32,712.84 కోట్ల రూపాయలు అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది. దీన్ని మనం పర్సెంటేజ్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ 11% వస్తుంది. ఇక్కడ మన స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, మోర్ దెన్ 10% అన్నాడు. కాబట్టి ఆబ్వియస్లీ సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. తర్వాత థర్డ్ స్టేట్మెంట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-2024 వచ్చేసరికి 32,700 కోట్ల రూపాయలు ఉందన్నట్టు చెప్పడం జరిగింది. సో ఈ పర్టికులర్ డేటా కూడా మనకు గుర్తుండాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ పర్టికులర్ డేటా ఏదైతే ఉంది 2024-25కి సంబంధించింది. 32,712 కోట్లు అనేది 2024-25 సంవత్సరానికి సంబంధించింది. పాత ఏదైతే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2023-2024 ఉందో దానికి 23,000 కోట్ల రూపాయలు మనకి అక్కడ కనిపించడం కూడా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా థర్డ్ స్టేట్మెంట్ అనేది మనకి ఇక్కడ ఇన్కరెక్ట్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వశ్చన్ కి 1 and 2 కరెక్ట్ అంటే ఆన్సర్, బి దీనికి కరెక్ట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
ఓకేనా? ఇది ఓవరాల్ గా 5th క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్. తర్వాత మనం 6th క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి అందరూ. దీనికి రెవెన్యూ అకౌంట్స్ కి సంబంధించి 2023-24 సంవత్సరానికి 24-25 సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ అకౌంట్ కి సంబంధించి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా మీ దగ్గర ఉన్న డేటాను బేస్ చేసుకొని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్ నేను తర్వాత తెలుగు మీడియంలో కూడా ఇస్తానండి. ఇక 2 థింగ్స్ వలన ఇక్కడ మీకు తెలుగు మీడియం డిస్ప్లే చేయట్లేదు. ఒకటి స్పేస్ ఉండకపోవడం వలన, రెండోది వచ్చేసరికి స్మాల్ చాలా మైన్యూట్ చిన్న చిన్న టెర్మినాలజీ కాబట్టి అర్థమవుతున్న ఉద్దేశంతో తెలుగు మీడియం మనం ఇక్కడ పెట్టలేదు. తెలుగు మీడియం మీకు సపరేట్ గా ఉంటుంది. అది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డాక్యుమెంట్ సపరేట్ గా ఉంటుంది. ఓకే, ఐ థింక్ అందరూ ఆన్సర్ రెడీ చేసుకున్నారు అనుకున్నా. పోల్ స్టార్ట్ చేద్దాం ఆన్సర్ ఏంటనేది. ఓకే, మిగతా వాళ్ళు కూడా పెట్టాలండి. 12 మెంబర్స్ పెట్టారు. సో ఈ క్వశ్చన్ కి అన్ని అందరూ ABCD 4 ఆప్షన్స్ కూడా చూస్ చేసుకున్నారు. చూద్దాం మిగతా వాళ్ళు కూడా పెట్టండి. ఓకే, రెవెన్యూ అకౌంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 4 ఆప్షన్స్ కూడా చూస్ చేసుకోవడం జరిగింది. ఓవరాల్ గా ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఓవరాల్ గా ఏమడిగారు? రెవెన్యూ అకౌంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-2024 కి సంబంధించి, అలాగే 2024-25కి సంబంధించి ఈ కింది స్టేట్మెంట్స్ లో ఏవి కరెక్ట్ ఏంటనేది అడగడం అయితే మనకు కనిపిస్తుంది. సో ద రెవెన్యూ అకౌంట్ రిసిప్ట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో బై మోర్ దెన్ 25,000 crores ఫ్రమ్ 2023-2024-2025 కి 25,000 కోట్ల వరకు పెరిగే పరిస్థితి ఉంటుంది. రెవెన్యూ అకౌంట్ రిసిప్ట్స్ అంటే రెవెన్యూ రాబడులు ఏవైతే ఉన్నాయో ఆ రాబడులు 25,000 కోట్ల రూపాయలు పెరిగే అవకాశం ఉందన్నట్టు ఫస్ట్ స్టేట్మెంట్ చెప్పడం జరుగుతుంది. సో ఈ స్టేట్మెంట్ మనకు తెలియాలంటే లాస్ట్ ఇయర్ ఎంత ఉంది రెవెన్యూ రిసిప్ట్స్, ఈ ఇయర్ ఎంత ఎక్స్పెక్టెడ్ ఉంది అనేది తెలియాలి. దాన్ని బేస్ చేసుకుని ఎంత మోర్ దెన్ ఎంత పెరగడానికి అవకాశం ఉందో తెలిసే పరిస్థితి ఉంటుంది. సో రెవెన్యూ రెసిప్ట్స్ ఎస్టిమేటెడ్ 2024-25కి ఎస్టిమేటెడ్ ఎంత? 2,01,173 కోట్ల రూపాయలు అనేది రెవెన్యూ రిసిప్ట్స్ అనేది 2024-25కి ఎస్టిమేట్ చేయడం జరిగింది. సో ఇదే ప్లేస్ లో మనం చూసుకుంటే 2023-24లో 1,73,767 కోట్ల రూపాయలు అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఆల్మోస్ట్ మనకి 27,000 కోట్ల రూపాయలు అనేది కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ కి రెవెన్యూ రిసిప్ట్స్ మోర్ దెన్ 25,000 crores వచ్చే అవకాశం ఉందనేది మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. సో అదే విధంగా మనకి ఇక్కడ స్టేట్మెంట్ కూడా ఆ విధంగా ఇచ్చారు కాబట్టి ఒకటో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఓకేనా? తర్వాత సెకండ్ స్టేట్మెంట్, ద రెవెన్యూ అకౌంట్ ఎక్స్పెండిచర్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025 ఎస్టిమేటెడ్ టు ఇంక్రీజ్ బై అప్రాక్సిమేట్లీ 23,500 crores కంపేర్ టు ద లాస్ట్ ఇయర్ 2023-2024 ప్రకారం క్యాప్ రెవెన్యూ అకౌంట్ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాదాపు 23,000 కోట్ల రూపాయల వరకు ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు చెప్పడం జరిగింది. సో ఏమైంది మనకి లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇప్పుడు మనకి ఏమైంది? ఈ 2,35,000 కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ గా ఉంటే అంతకు ముందు 2,12,449 కోట్ల రూపాయలు అనేది మనకు కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఎంత? 23,467 కోట్ల రూపాయలు అనేది అప్రాక్సిమేట్లీ కనిపించడం జరుగుతుంది. సో నియర్ బై 23,500 కోట్ల రూపాయలు నియర్ బై ఇంక్రీజ్ అయ్యే పరిస్థితి కూడా మనకి డేటా ప్రకారం తెలుస్తుంది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్.
తర్వాత మనకు థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసరికి రెవెన్యూ డెఫిసిట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025 ఎస్టిమేటెడ్ టు బి హయ్యర్ దెన్ ద రెవెన్యూ డెఫిసిట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023-2024. సో ఈ రెవెన్యూ డెఫిసిట్ అనేది 2023-24తో పోల్చుకుంటే 24-25లో ఎక్కువగా ఉంటుంది అన్నట్టు చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా మనకు చూసుకుంటే రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసరికి ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్ ఎంత 34,743.38 కోట్ల రూపాయలు ఈ ఇయర్ రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది అన్నట్టు చెప్పారు. అదే లాస్ట్ ఇయర్ ఎంత ఉంది 38,682 కోట్ల రూపాయలు అనేది లాస్ట్ ఇయర్ ఉండడానికి కనిపిస్తుంది. సో దీన్ని బట్టి ఏమవుతుంది హయ్యర్ దెన్ కాదు లోవర్ దెన్ గా రెవెన్యూ డెఫిసిట్ అనేది మనకి ఇక్కడ కనిపించే పరిస్థితి ఉంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. ఓవరాల్ గా సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి 1 and 2 అనేవి కరెక్ట్. సో 1 and 2 ఇక్కడ ఎక్కడ ఉంది సి. ఈ పర్టికులర్ క్వశ్చన్ వచ్చేసరికి ఆన్సర్ సి కరెక్ట్. ఓకేనా? ఐ థింక్ మీకు అప్రోచ్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళు ఏ విధంగా ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుందో మీకు ఒక అవగాహన వస్తుంది అనుకుంటున్నాను. కాబట్టి ఐ థింక్ ఇది యూజ్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి ఉన్న వాళ్ళు రెడీగా పెట్టుకోండి. ఇంకొకటి చిన్న క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్ గా ఆలోచించాలండి. చిన్న క్వశ్చన్స్ ఇచ్చారంటే అందులో కాస్త డీప్ నాలెడ్జ్ అప్లై చేయాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా మనం కొంతవరకు గుర్తు పెట్టుకుని ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ క్వశ్చన్కి ఒకసారి ఆన్సర్ చేయండి. రెడీగా పెట్టుకోండి ఆన్సర్ మీరు. రెవెన్యూ రిసిప్ట్స్ లో హైయెస్ట్ కాంపోనెంట్ కాంట్రిబ్యూట్ చేస్తున్న కాంపోనెంట్ ఏంటి అని అడగడం అయితే ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. రెవెన్యూ రాబడిలో అత్యధికంగా ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నట్టు ఈ క్వశ్చన్ అనేది అడుగుతుంది 2024-25 బడ్జెట్ కి సంబంధించి. ఈ క్వశ్చన్ నేను 100% యాక్యురసీ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. చూద్దాం ఎంతమంది ఎలా పెడతారో చూద్దాం. ఓకే, పోల్ లాంచ్ చేద్దాం. ఓకే, ఆన్సర్ చేయండి. ఓకే, ఏడి ఎవరు చూజ్ చేసుకోలేదు. బీసీ మధ్యన వారు జరుగుతుంది. ఆల్మోస్ట్ 11 మెంబర్స్ పెట్టుకుంటే అందులో 50-50గా ఆల్మోస్ట్ 50-50గా అయింది. చూద్దాం ఓవరాల్ గా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి, ఏ విధంగా పెడుతున్నారని. ఉన్న వాళ్ళందరూ పెట్టాలండి. ఐ థింక్ వే ఈ వే ఆఫ్ అప్రోచ్ మీ అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చూద్దాం ఓవరాల్ గా ఏం అడిగారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ కాంట్రిబ్యూటెడ్ ద హైయెస్ట్ అమౌంట్ ఇన్ ద లేదా టు ద రిసిప్ట్స్ ఆన్ రెవెన్యూ అకౌంట్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025. ఎక్కువ రెవెన్యూ రాబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయి కింద 4 వీటిల్లో అన్నట్టు క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం అయితే జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి స్టేట్ ట్యాక్స్ అండ్ డ్యూటీస్ నుంచి ఎక్కువగా మనకి వస్తున్నట్టు కనిపిస్తుంది. ఆల్రెడీ నిన్న మనం ఒక టేబుల్ చార్ట్ లో చూసుకుంటే స్టేట్ ట్యాక్స్ అండ్ డ్యూటీస్ నుంచి హైయెస్ట్ గా వస్తున్నాయి అన్నట్టు చెప్పుకున్నాం. దాదాపుగా 1,09,000 కోట్ల రూపాయలు అనేది స్టేట్ ట్యాక్స్ అండ్ డ్యూటీస్ నుంచి, అదే 70,000 కోట్ల నుంచి దాదాపుగా 1,00,00,000 కోట్లకి 25,000 కోట్ల రూపాయలు ప్లస్ పెరిగింది అన్నట్టు మనం చెప్పుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా సెవెంత్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి బి, స్టేట్ ట్యాక్స్ అండ్ డ్యూటీస్ నుంచి రెవెన్యూ రిసిప్ట్స్ లో ఎక్కువగా కాంట్రిబ్యూషన్ అనేది జరుగుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి ఆన్సర్ బి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఎయిత్ క్వశ్చన్. ఈ ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఉన్న వాళ్ళు. రెవెన్యూ అకౌంట్ డెఫిసిట్ కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటని అడుగుతున్నారు అనమాట. ట్రూ రిగార్డింగ్ ద రెవెన్యూ అకౌంట్ డెఫిసిట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025. అన్ని స్టేట్మెంట్స్ జాగ్రత్తగా చదవండి. నరసింహ గారు గీత పెడుతున్నారు, కొద్దిగా జరేజ్ చేయండి. ఓకే, పోల్ స్టార్ట్ చేద్దాం. దీనికి ఆన్సర్ ఏ విధంగా మీరు రెడీగా పెట్టుకున్నారో చూద్దాం.
ఓకే. ఓవరాల్ గా ఆల్మోస్ట్ 12 మెంబర్స్ పెడితే 92% అనేది యాక్యురసీ వచ్చింది. 11 మెంబర్స్ కరెక్ట్ గా ఈ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ పెట్టడం జరిగింది. చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ ద రెవెన్యూ అకౌంట్ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటంటే మనకి ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అసలు బేసికల్ గా ఒక డెఫిసిట్ అంటే ఏంటంటే రెవెన్యూ రిసిప్ట్స్ లేదంటే రిసిప్ట్స్ కి ఎక్స్పెండిచర్ అంటే మన ఆదాయానికి మన ఖర్చులకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఎక్స్పెండిచర్స్ ఎక్కువయ్యి ఆదాయం తగ్గినప్పుడు దాన్ని డెఫిసిట్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా రెవెన్యూ అకౌంట్ డెఫిసిట్ అంటే రెవెన్యూ రిసిప్ట్స్ కంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ డిఫరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి రెవెన్యూ అకౌంట్ డెఫిసిట్ గా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ గా 8th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి సి. ఈ పర్టికులర్ క్వశ్చన్ ఆన్సర్ సి. ఓకే. ఇలాంటి స్టేట్మెంట్ ఇలాంటి చిన్న చిన్న టెర్మినాలజీస్ మనకి అడగడానికి కూడా అవకాశం ఉంటుందండి. అందుకోసమనే మీకు వీటిని కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా మనము ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ లో చూడడం జరిగింది. తర్వాత ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. ఇది మనకు ఒక వెన్ డయాగ్రామ్ లో నిన్న మనం చెప్పుకోవడం జరిగింది. ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ మీకు టిప్స్ కూడా ఇస్తాను కొన్ని కొన్ని క్వశ్చన్స్ కి. హైయెస్ట్ అలొకేషన్స్ వచ్చేసరికి బడ్జెట్ ఎస్టిమేషన్ 2024-25 ప్రకారం ఈ కింద వాటిలో దేనికి పెట్టారు? ఇలాంటి క్వశ్చన్ వస్తే మీరు వెంటనే చూడగానే పెట్టేయగలిగారు. ఇక్కడ ఉన్న దాని ప్రకారం చూస్ చేసుకోవాలండి. రిమైనింగ్ అక్కడ ఏ విధంగా ఉన్నా కానీ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో మీకు హైయెస్ట్ ఏంటి అనేది మనకు చెప్పాలన్నమాట. ఓకే, పోల్ లాంచ్ చేద్దాం. ఓకే. సో ఓవరాల్ గా ఏబి రెండింటి మధ్యన ఆన్సర్స్ ఎక్కువ పెట్టడం జరిగింది. 50-50% లో మనకి ఆన్సర్స్ అయితే వచ్చాయి. చూద్దాం ఓవరాల్ గా ఏ సెక్టార్ కి ఎక్కువగా ఎస్పెషల్ ఎకనామిక్ సర్వీస్, సోషల్ సర్వీస్, జనరల్ సర్వీస్ ఉంటాయి అన్నట్టు మనం నిన్న ఆల్రెడీ ఒక వెన్ డయాగ్రామ్ లో చూపుకోవడం జరిగింది. సో దాని ప్రకారం ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటనే చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా చూసుకుంటే సోషల్ సర్వీస్ సెక్టర్ కి హైయెస్ట్ అలొకేషన్ అనేది జరిగింది అన్నట్టు మనకు కనిపిస్తుంది. దాదాపుగా సోషల్ సర్వీస్ ఆర్ అలొకేటెడ్ 1,12,000 crores in revenue expenditure and 1,22,000 crores in the total expenditure లో the highest among the 3 sectors. ఈ 3 సెక్టార్స్ లో చూసుకుంటే దీనిలో సబ్ సెక్టార్స్ ఉంటాయండి. అగ్రికల్చర్, ఎకనామిక్ సర్వీసెస్ లో అగ్రికల్చర్ ఇవన్నీ వస్తాయి. అలాగే సోషల్ సర్వీసెస్ లో వెల్ఫేర్ ఇవన్నీ వస్తాయి. ఇది పర్సెంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూడడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ 3 సెక్టార్స్ లో చూసుకుంటే హైయెస్ట్ అలొకేషన్స్ వచ్చేసరికి సోషల్ సర్వీస్ సెక్టర్ కి అలొకేట్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా 9th క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసరికి బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. తర్వాత మనం 10th క్వశ్చన్ కి వెళ్దాం. ఈ 10th క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. ఇప్పుడు సబ్ సెక్టార్స్ అలొకేషన్ చూద్దాం. ఓవరాల్ గా మనకి 3 సెక్టార్స్ ఉంటాయి బేసికల్ గా. ఆ 3 సెక్టార్స్ లో సబ్ సెక్టార్స్ ఉంటాయి. ఆ సబ్ సెక్టార్స్ లో మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజింగ్ అనేది ఏ పర్టికులర్ సెక్టార్ లో జరిగిందో చెప్పాలి మీరు. అబ్జర్వేషన్స్ ఇవే అనమాట. ఇది జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. ఇది ఈజీగా కనిపిస్తున్నప్పుడు కూడా ఇది చాలా డీప్ అబ్జర్వేషన్ అనేది కావాలి ఈ క్వశ్చన్ కి ఆన్సర్. ఫస్ట్ అయితే మీరు జెన్యున్ గా పెట్టడానికి ట్రై చేయండి. ఈవెన్ దో మీకు రాకపోయినా లాస్ట్ లో ఫైనల్ అల్టిమేట్ టైంలో ఏదో ఒకటి పెట్టే ప్రయత్నం చేయండి. కానీ సరదాగా ఏదో ఒకటి పెడదామని పెట్టొద్దు. దానివల్ల మీరే లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. జస్ట్ ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవన్నీ మనం డిస్కస్ చేసినవి, ఈ అప్రోచ్ అన్ని మనం డిస్కస్ చేసినవి. రేపు పొద్దున్న ఎగ్జామ్ లో కూడా మీ మైండ్ సెట్ ఈ విధంగా ఆలోచించాలని మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 2023-24, 24-25 అలొకేషన్ లో భాగంగా చూసుకుంటే ఏ సబ్ సెక్టర్ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజింగ్ ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ లో భాగంగా చూసింది అన్నట్టు ఈ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే. ఇవన్నీ మీరు అబ్జర్వేషన్స్ రాసుకుంటే జస్ట్ ఒక 10 సెకండ్స్ క్వశ్చన్ అండి ఇది. అబ్జర్వేషన్ చేయకపోతే కొద్దిగా ఇబ్బంది పడే క్వశ్చన్ గా ఉంటుంది. చూద్దాం ఒకసారి ఎంతమంది ఏ విధంగా ఆన్సర్ పెట్టారో చూద్దాం ఒకసారి.
ట్రాన్స్పోర్ట్, ఇరిగేషన్, రూరల్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ అండ్ మినరల్స్. ఈ నాలుగిట్లో హైయెస్ట్ ఇంక్రీజింగ్ దేనికి చూసింది, దేనికి ఇచ్చారనేది కాదు, హైయెస్ట్ గ్రోత్ రేట్ లేదంటే ఇంక్రీజింగ్ అనేది ఎందులో ఎక్కువ కనిపించింది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఓకే, ఏబిసిడి అంటే డీని పక్కన పెట్టారు, ఏబిసి ఎక్కువ మంది చూస్ చేసుకున్నారు. చూద్దాం ఓవరాల్ గా ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏముంటుంది, హైయెస్ట్ ఎలాకేషన్ దేనికి ఇచ్చారనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. అంటే హైయెస్ట్ ఎలాకేషన్ ఇన్ ద సెన్స్ ఇంక్రీజింగ్ ఎందులో బాగా మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజింగ్ దేనికి అయిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఒకసారి చూసుకుంటే 2023-24 అలాగే 24-25 బడ్జెట్ లో భాగంగా చూసుకుంటే హైయెస్ట్ లేదంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజింగ్ అనేది మనకి ఎందులో కనిపించింది అంటే ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ లో ఆ పర్టికులర్ సబ్ సెక్టర్ లో మోస్ట్ సిగ్నిఫికెంట్ గా ఇంక్రీజింగ్ అనేది మనకు కనిపించడం జరిగింది. ఎస్పెషల్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫర్ ద ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ ఇంక్రీజ్ ఫ్రమ్ 6,112.71 crores to 14,471 crores. ఏ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్, దాదాపుగా 8,000 crores ఇంక్రీజ్ అయింది అన్నట్టు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ మనం ఒక బార్ గ్రాఫ్ తో మనం చెప్పుకున్నాం, ఇందులో బాగా ఇక్కడ ఎక్కువగా మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ అయింది ఇది అన్నట్టు నిన్న క్లాస్ లో మనము డిస్కస్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా మొత్తం అన్ని సబ్ సెక్టార్స్ లో హైయెస్ట్ లేదంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజింగ్ లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి చూసుకుంటే ఎలాకేషన్స్ ఎస్పెషల్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ లో చూస్తే ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ కి హైయెస్ట్ ఎలాకేషన్స్ అనేవి లేదనుకుంటే మోస్ట్ ఇంక్రీజింగ్ ఎలాకేషన్స్ అనేవి జరగడం మనం గుర్తించవచ్చు. కాబట్టి ఓవరాల్ గా ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి బి. ఓకేనా, ఈ వే బానే ఉందండి. పోల్ ద్వారా మనం క్వశ్చన్ ఇస్తూ తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇదంతా బానే ఉందా, మీకు ఏమైనా బోరింగ్ గా ఉందా? డైరెక్ట్ చెప్పుకెళ్ళిపోమంటారా క్లాస్ లో చెప్పినట్టు, లేకపోతే బానే ఉంది కదా పోల్ది? ఓకే ఓకే అండి, అయితే నెక్స్ట్ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. ఓకే, 11th క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. which sub sector in సోషల్ సర్వీసెస్ లో ఏ సబ్ సెక్టార్ కి హైయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలొకేషన్స్ అనేవి జరిగాయి? ఆల్రెడీ మనకి ఒక టేబుల్ ఉంది, అది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలండి. సోషల్ సర్వీస్, ఎకనామిక్ సర్వీస్, జనరల్ సర్వీస్ అని మనకు ఉంటాయి. ఇందులో ఏమేమి ఉంటాయని మనం బార్ గ్రాఫ్ లో కూడా చూసాము. సో ఆ డేటా అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. యా, పోల్ స్టార్ట్ అవుతుంది, దానికి ఆన్సర్ చేయండి. పోల్లో ఉంటుంది మీకు ఆన్సర్. దేనికి ఎక్కువ పెట్టారు సోషల్ సర్వీస్ లో భాగంగా హైయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలొకేషన్స్ అనేవి దేనికి జరిగాయి అనేది మనకు కావాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో ఇందులో మీరు ఈజీగా ఎలిమినేట్ కూడా చేయొచ్చు ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే. జనరల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దేనికి ఎక్కువ పెడతారు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది దేనికి ఎక్కువ పెడతారు? మీకు ఈవెన్ దో ఆన్సర్ తెలియకపోయినా బార్ గ్రాఫ్ చూడకపోయినా కానీ మీకు ఈజీగా ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ లో మీరు వెళ్ళొచ్చు. సో ఆలోచించండి, ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ లో ఆలోచించండి. ఈ క్వశ్చన్ కి 100% యాక్యురసీ కావాలి, ఎందుకంటే నేను క్లూ చెప్పేశాను మీకు, దీనికి ఏంటనేది కీవర్డ్ ఏంటనేది చెప్పేశాను. ఓకే, పోల్ స్టార్ట్ చేద్దాం, ఆన్సర్స్ ఎన్ని వస్తాయి చూద్దాం. జనరల్ ఎడ్యుకేషన్, అర్బన్ డెవలప్మెంట్, మెడికల్, వెల్ఫేర్. సోషల్ సర్వీసెస్ లో హైయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలొకేషన్ అనేది ఏ సెక్టర్ జరిగింది అనేది క్వశ్చన్. జనరల్ ఎడ్యుకేషన్, అర్బన్ డెవలప్మెంట్, మెడికల్, వెల్ఫేర్. ఓకే, మెడికల్ అనేది ఎవరు చూస్ చేసుకోలేదు. ఓవరాల్ గా ఏబిడి అనేది చూస్ చేసుకున్నారు. చూద్దాం ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అనేది ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే, సో ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసరికి బి, అర్బన్ డెవలప్మెంట్ కి హైయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలొకేషన్ అనేది సోషల్ సర్వీసెస్ సెక్టార్ లో భాగంగా ఇవ్వడం జరిగింది. అర్బన్ డెవలప్మెంట్ ఈస్ ద హైయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలొకేషన్స్ అనేవి కనిపించే 4,547 కోట్ల రూపాయలు అనేది అర్బన్ డెవలప్మెంట్ కి కేటాయించడం జరిగింది. సో ఇక్కడ ఒక చిన్న లాజిక్ అంటే జనరల్ గా మెడికల్ కి వెల్ఫేర్ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరుగుద్ది, బట్ హైయెస్ట్ ఇక్కడ హైలీ మీకు కంప్లీట్లీ ఒక విధంగా 90% ఆల్మోస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగేది ఏముంది అందులో ఈ పర్టికులర్ క్వశ్చన్స్ లో చూసుకుంటే
మనకి జనరల్ ఎడ్యుకేషన్ కి ఎక్కువగా మనకి రెవెన్యూ ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో అందులో ప్రధానంగా మనకి జనరల్ ఎడ్యుకేషన్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది 50-50గా లేదంటే 70 దానికి కనిపిస్తుంది. అలాగే మెడికల్ కూడా ఆ విధంగా కనిపిస్తుంది, వెల్ఫేర్ కూడా అలా కనిపిస్తుంది. బట్ అర్బన్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లోనే మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. సో ఆ విధంగా కూడా థింక్ చేసినా గానీ మనం ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ అదేంటంటే లాస్ట్ మైల్ అనమాట, లాస్ట్ మైల్ ఆపర్చునిటీగా పెట్టుకోవాలి. బట్ ఓవరాల్ గా ఏదైనా చూసుకుంటే సోషల్ సర్వీస్ సెక్టర్ లో సబ్ సెక్టర్ గా అర్బన్ డెవలప్మెంట్ కి హైయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలొకేషన్స్ అనేవి జరిగాయి. ఈ పాయింట్ మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 12th క్వశ్చన్, ఈ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎకనామిక్ సర్వీసెస్ లో భాగంగా ఒక సబ్ సెక్టార్ కి జీరో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలొకేషన్ అనేది జరిగింది. ఇన్ బోత్ 2022, 23, 24లోన అలాగే 24, 25లో కూడా ఒక పర్టికులర్ సబ్ సెక్టార్ కి జీరో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలొకేషన్ అనేది జరిగింది. ఇలాంటివి ఏమన్నా ఈ అన్కన్వెన్షనల్ అనమాట. ఇవన్నీ ఎగ్జామినర్ ఇలాంటివి పిక్ చేసుకుంటాడు. జనరల్ గా ఏ సెక్టార్ కైనా ఏ సబ్ సెక్టార్ కైనా అలొకేషన్స్ అనేవి ఉంటాయి. బట్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా ఈ పర్టికులర్ సెక్టార్ కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఎస్పెషల్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో జీరో అలొకేషన్ అనేది మనకు కనిపిస్తుంది ఆ టేబుల్ ప్రకారం చూసుకుంటే. ఎనర్జీ కా, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ కా, జనరల్ ఎకనామిక్ సర్వీసెస్ కా, ట్రాన్స్పోర్ట్ కా, దేనికి జీరో ఉందని చూస్తే మీకు ఒక పెద్ద టేబుల్ ఒకటి ఉంది. ఆ టేబుల్లో మీకు ఇది ఈజీ కనిపిస్తుంది ఆన్సర్. ఇక్కడ రెవెన్యూ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఉంటుంది, అలాగే బడ్జెట్ ఎస్టిమేట్స్ ఉంటుంది. అక్కడ మనకి సెక్టార్స్ ఇవి ఉంటాయి, అందులో మీకు ఇలా ఇలా కనిపిస్తుంది సబ్ సెక్టార్స్ లో. అక్కడ ఈ పర్టికులర్ పాయింట్ అనేది కనిపిస్తుంది. ఇది అన్కన్వెన్షనల్ మిగతా వాటితో పోల్చుకుంటే. సో ఐ థింక్ ఆన్సర్ రెడీ చేసుకున్నారు అనుకుంటున్నాను. పోల్ లాంచ్ చేద్దాం. ఓకే. ఓకే. సో ఓవరాల్ గా అందరూ ఏబిసిడి అన్ని చూస్ చేసుకున్నారు. చూద్దాం ఓవరాల్ గా ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, ఏ విధంగా ఎందుకు ఏ పర్టికులర్ సెక్టర్ జీరో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలొకేషన్ జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం. సో 2023, 24 రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో కానీ, అలాగే బడ్జెట్ ఎస్టిమేట్స్ 2024, 25లో కానీ ఒక పర్టికులర్ సెక్టార్ కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో జీరో అలొకేషన్స్ అనేవి జరిగాయి. అదేంటంటే బి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ సెక్టార్ కి, ఆ సబ్ సెక్టార్ కి జీరో క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అలొకేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట. ఆ టేబుల్ చూస్తే ఆ టేబుల్లో మీకు జీరో జీరో అనేది ఈ పర్టికులర్ 2 years కూడా అలొకేషన్స్ అనేవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ లో జీరో అలొకేషన్స్ ఎకనామిక్ సర్వీస్ లో భాగంగా ఈ పర్టికులర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ కి చూపించడం అయితే జరిగింది. ఓకేనా. సో తర్వాత 12th క్వశ్చన్, 13th క్వశ్చన్, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. ఇవి మీకు సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్ లా కనిపించినప్పటికీ మీరు మల్టిపుల్ వేస్ లో ఆలోచించాల్సిన అవసరం ఉంటుందండి. సింపుల్ ఇక్కడ ఏమన్నామంటే వెల్ఫేర్ అనేది టోటల్ ఎక్స్పెండిచర్, సోషల్ సర్వీస్ ఎక్స్పెండిచర్ లో వెల్ఫేర్ ఎంత పర్సెంటేజ్ షేర్ ని కలిగి ఉంది అని అన్నాం. సోషల్ సర్వీస్ లో వెల్ఫేర్ అనేది ఒక సబ్ సెక్టర్ గా ఉంటుంది. సో సోషల్ సర్వీస్ కి ఎంత అలొకేట్ చేశారు, వెల్ఫేర్ కి ఎంత అలొకేట్ చేశారు తెలిస్తే దాన్ని బట్టి పర్సెంటేజ్ అనేది మనం తీయడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా అంత డీప్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది మీకు ఇక్కడ. ఫస్ట్ మీ నాలెడ్జ్ ని అప్లై చేయండి, రాకపోతే తర్వాత ఏదో ఒకటి చూస్ చేసుకోండి, ఫైనల్ గా మనకు ఆన్సర్ తెలుస్తుంది. ఓకే. మ్యాథ్స్ క్యాలిక్యులేట్ చేశారనుకుంటున్నాను. చూద్దాం, పోల్ లాంచ్ చేద్దాం. ఓకే, ఏబిసిడి అందరూ సెలెక్ట్ చేసుకున్నాం. 4 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.
ఓకే, చూద్దాం ఆన్సర్ ఏంటనేది ఏ విధంగా దీనికి ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇక్కడ? క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఏమన్నారంటే వాట్ ఈస్ ద పర్సెంటేజ్ షేర్ ఆఫ్ వెల్ఫేర్ సబ్ సెక్టర్ ఇన్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద సోషల్ సర్వీసెస్. ఇక్కడ మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఏముంది, ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఉంది, అలాగే దాంతోపాటు సోషల్ సర్వీస్ ఎక్స్పెండిచర్ ఏంటనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఓవరాల్ ఎక్స్పెండిచర్ మనకి దాదాపు 2,90,000 కోట్ల రూపాయలు ఉంది, అది వేరు. అలా కాకుండా సోషల్ సర్వీస్ కి సపరేట్ గా కొంత ఎక్స్పెండిచర్ అనేది ఉంది, 1,09,000 కోట్ల రూపాయలు ఎలా ఉంది అన్నట్టు చెప్పుకున్నాం. సో ఈ డిఫరెన్స్ అనేది మనం జాగ్రత్తగా కంగారులో తప్పు పెట్టేసే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు, టోటల్ సోషల్ సర్వీస్ ఎక్స్పెండిచర్ లో వెల్ఫేర్ కి ఎంత పర్సెంటేజ్ ఉందన్నట్టు ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో చూద్దాం ఓవరాల్ గా ఇక్కడ ఎంత ఉందంటే 16.18% వరకు, ఆల్మోస్ట్ అరౌండ్. ఇక్కడ మనం 180 ఇవన్నీ క్యాలిక్యులేషన్ రాకపోయినా అరౌండ్ లేదంటే అప్రాక్సిమేట్లీ 16.18% షేర్ అనేది వెల్ఫేర్ సోషల్ సర్వీస్ సెక్టార్ లో, సోషల్ సర్వీస్ ఎక్స్పెండిచర్ లో కలిగి ఉందనే విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ గా వెల్ఫేర్ సబ్ సెక్టార్ కి 47,000 కోట్ల రూపాయలు అనేది అలాకేట్ చేయడం జరిగింది. ఇది 16.18%. మొత్తంగా సోషల్ సర్వీస్ ఎక్స్పెండిచర్ లో 1,22,000 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ ఉంటే దాంట్లో 47,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ కేటాయించడం జరిగింది. సో 16.18%, ఆల్మోస్ట్ 16 నియర్లీ దగ్గర దగ్గరగా ఈ పర్టికులర్ పర్సెంటేజ్ అనేది వస్తున్నది కనిపిస్తుంది. సో ఓవరాల్ గా 13th క్వశ్చన్కి వచ్చేసరికి 16.18% వెల్ఫేర్ అనేది కలిగి ఉంది. సో చూడడానికి చిన్న డైరెక్ట్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు కూడా కొంత డీప్ నాలెడ్జ్ అనేది మనకి కావాల్సిన అవసరం ఉంది. అందుకే మన బడ్జెట్ డాక్యుమెంట్ లో కానీ స్టార్టింగ్ లో మీకు స్టాటిక్ 4 ఫోల్డ్ స్ట్రాటజీలో స్టాటిక్ గా చెప్పాను కదా, ఆ స్టాటిక్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. పక్కాగా మీ మైండ్ లో వచ్చేయాలి. వస్తే ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ వాడు ఎలాంటి ఫ్రేమ్ చేసినా మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. హైయెస్ట్ అండ్ లోయెస్ట్ అలొకేషన్ అనేది ఏపీ బడ్జెట్ లో ఏ సెక్టార్స్ కి వచ్చింది అన్నట్టు. ఇక్కడ వీటి ప్రకారం చెప్పాలి, ఇక్కడ ఉన్న డేటా ప్రకారం హైయెస్ట్ అలొకేషన్ దేనికి ఉంది, లోయెస్ట్ అలొకేషన్ దేనికి ఉంది ఏపీ బడ్జెట్ 2024-2025 ప్రకారం. ఇక్కడ ఉన్న ఏబిసిడి ఆప్షన్స్ లో భాగంగా. ఓకే, ఇది ఈజీ క్వశ్చన్ కాబట్టి అందరూ 100% యాక్యురసీ ఉంటుంది అనుకుంటున్నాను. పోల్ లాంచ్ చేద్దాం. మిగతా వాళ్ళు కూడా పెట్టాలండి. ఆల్రెడీ బడ్జెట్ డాక్యుమెంట్ పెట్టి చూసుంటే ఇవన్నీ మీరు ఈజీగా ఆన్సర్ చేసే క్వశ్చన్సే. కొద్దిగా ఆలోచించి పెట్టగలిగితే సరిపోతుంది. ఏసీ పెడుతున్నారు కానీ తక్కువ మందే చూస్ చేసుకోవడం జరుగుతుంది. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ పెట్టే ప్రయత్నం చేయండి, ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, 50-50 ఏసీ అనేది చూస్ చేసుకున్నారు అందరూ. 50-50కి ఇక్కడ ఆన్సర్స్ అనేవి రావడం జరిగింది. చూద్దాం ఓవరాల్ గా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి, ఏ సెక్టార్ కి హైయెస్ట్, ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏ సెక్టార్ కి హైయెస్ట్ ఏ సెక్టార్ కి లోయెస్ట్ ఉందనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో which of the following received the highest and lowest allocation in the AP budget 2024-2025? చూసుకుంటే మనం ఆల్రెడీ ఒక టేబుల్ చూసాం. ఆ టేబుల్ ప్రకారం చూసుకుంటే బీసీ వెల్ఫేర్ కి హైయెస్ట్ గా ఉండడం మనకు కనిపిస్తుంది. అలాగే యూత్ స్పోర్ట్స్ అండ్ టూరిజం కి లోయెస్ట్ అలాకేట్ చేయడం అయితే జరిగింది అన్నట్టు మనం చూడడం జరిగింది. సో దీనిలో భాగంగా దాదాపుగా 39,000 కోట్ల రూపాయలు బీసీ వెల్ఫేర్ కి, అలాగే దాంతో పాటుగా యూత్ స్పోర్ట్స్ అండ్ టూరిజం కి 322 కోట్ల రూపాయలు అనేది అలాకేట్ చేయడం జరిగింది అన్నట్టు ఒక టేబుల్ మనం చూడడం జరిగింది. దాని ప్రకారం మీద ఆన్సర్ చూసుకుంటే ఓవరాల్ గా ఈ పర్టికులర్ క్వశ్చన్ లో మనకి ఆన్సర్ సి బీసీ వెల్ఫేర్ అండ్ యూత్ స్పోర్ట్స్ అండ్ టూరిజం కి హైయెస్ట్ లోయెస్ట్ అలొకేషన్స్ అనేవి రావడం జరిగింది. ఇది 14th క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్. తర్వాత 15th క్వశ్చన్, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే బడ్జెట్ లో డిసెండింగ్ ఆర్డర్ లో అలొకేషన్స్ అనేది మీరు ఏర్పాటు చేయాలి. హైయెస్ట్ దేనికి, నెక్స్ట్ దేనికి, నెక్స్ట్ దేనికి అనేది పెట్టాలన్నమాట. 5 సెక్టార్స్ మనం ఇక్కడ చూపించడం జరిగింది. ఈ 5 సెక్టార్ అలొకేషన్స్ లో మీరు చెప్పాలి.
కొద్దిగా జాగ్రత్తగా చదవండి. ఓకే. సో మీ దగ్గర దీనికి సంబంధించిన డేటా ఉంటే వెంటనే మీరు ఆన్సర్ చేయొచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు పోల్ చూద్దాం. ఓకే. సో బిసిడి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆన్సర్స్ లో. ఓకే. సో ఓవరాల్ గా ఏబిసిడి అన్నిటికీ ఆన్సర్ పెట్టారు. ఇక్కడ ఇది డిసెండింగ్ ఆర్డర్ లో ఏదైతే ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా బీసీ వెల్ఫేర్ లేకపోతే హెల్త్ కేర్. ఫస్ట్ ఏ ఆప్షన్ మనం చూసుకుంటే మనకి బీసీ వెల్ఫేర్, హెల్త్ హెల్త్ కేర్, తర్వాత మనకి స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్సీ వెల్ఫేర్, వాటర్ రిసోర్స్ అండ్ ఇరిగేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అవే ఆప్షన్స్ ని కొద్దిగా అటు ఇటు మార్క్ చేస్తే ఇవ్వడం జరిగింది. లాస్ట్ డి వచ్చేసరికి అబౌవ్ ఆల్ ఆర్ ఇన్ కరెక్ట్ సీక్వెన్స్, పైన ఇచ్చినవన్నీ కూడా కరెక్ట్ సీక్వెన్స్ లో లేవని చెప్పడం అయితే జరిగింది. సో ఓవరాల్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసరికి సి. బీసీ వెల్ఫేర్ కి 39,000 కోట్ల రూపాయలు, స్కూల్ ఎడ్యుకేషన్ కి 29,000 కోట్ల రూపాయలు, ఎస్సీ వెల్ఫేర్ కి 18,400 కోట్ల రూపాయలు, 497, హెల్త్ కేర్ కి 18,421, వాటర్ రిసోర్స్ అండ్ ఇరిగేషన్ కి 16,705 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగింది. సో బీసీ వెల్ఫేర్, స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్సీ వెల్ఫేర్, హెల్త్ కేర్, వాటర్ రిసోర్స్ అండ్ ఇరిగేషన్, ఈ విధంగా బడ్జెట్ ఎలాకేషన్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ రీసెంట్ గా ఇచ్చిన దాంట్లో మనకి ఎలాకేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే టాప్ 5 అనమాట. టాప్ 5 అందుకే మీకు ఎగ్జామ్ క్లాస్ చెప్పేటప్పుడు టాప్ 5 లీస్ట్ 3 గుర్తుపెట్టుకుని చెప్పడం జరిగింది. సో ఈ 5 కూడా టాప్ 5 ఎలాకేట్ చేసిన బడ్జెట్ ఎలాకేట్ చేసిన సెక్టార్స్ గా లేదంటే డిపార్ట్మెంట్స్ గా మనకు కనిపించే పరిస్థితి అయితే ఉంది. సో 15th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి సి, ఈ పర్టికులర్ క్వశ్చన్ కి. తర్వాత ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ స్కీమ్ కి సంబంధించి 2023-24, అలాగే 24-25కి ఎంత పర్సెంటేజ్ చేంజ్ అయింది, లేదంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అని అడగడం జరిగింది అనమాట. 2023-24 ఎస్టిమేట్స్ లో అంటే ఇంతకు ముందు మనకి మిడ్ డే మీల్ స్కీమ్ గా ఉండేది, ఇప్పుడు దానికి డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ స్కీమ్ అని పేరు మార్చడం జరిగింది. సో 2023-24 ఎంత చేశారు, 24-25 ఎంత చేశారు, ఆ చేసిన పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఎంత ఉంది అన్నట్టు ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఆలోచించి దీనికి ఆన్సర్ చేయండి. ఓకే. సో అందరి దగ్గర ఆన్సర్ రెడీగా ఉందనుకుంటున్నాం. పోల్ లాంచ్ చేద్దాం. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి పోల్చుకుంటే మిడ్ డే మీల్ స్కీమ్ కి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందని క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. less than 10%, 10 to 20, 20 to 30, మోర్ దెన్ 30 అనేది క్వశ్చన్. సో లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ది ఎలాకేషన్ మనకు తెలిస్తే ఈ క్వశ్చన్కి ఈజీగా మనం ఆన్సర్ చేసేయచ్చు అనమాట. ఏబిడి చూస్ చేసుకున్నారు.
హైయెస్ట్ గా బీన్ చూస్ చేసుకున్నారు. మిగతా వాళ్ళు కూడా ఆన్సర్ చేయండి. ఓకే. సో చూద్దాం ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఏమడిగారు? మిడ్ డే మీల్ స్కీమ్ కి 2023-24 నుంచి చూసుకుంటే 24-25కి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది బడ్జెట్ అలొకేషన్ అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఓవరాల్ గా ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే మోర్ దెన్ 30% ఇంక్రీజ్ అయ్యింది. సో అలొకేషన్ 2024-25లో చూసుకుంటే 1854 కోట్ల రూపాయలు అనేది 2024-25 అలొకేట్ చేయడం జరిగింది. 2023-24లో 1190 కోట్ల రూపాయలు అనేది అలొకేట్ చేయడం జరిగింది. సో అక్కడ 1100 ఆల్మోస్ట్ 1200 ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఇక్కడ 1860 గుర్తు పెట్టుకోండి. పెట్టుకుంటే ఇక్కడ దాదాపు 1200 కోట్లు, అక్కడ 1860 కోట్లు. సో ఎంత పర్సెంటేజ్ అంటే రఫ్లీ మోర్ దెన్ 30% అనేది ఇక్కడ మనకి అలొకేట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ క్లాస్ లో చెప్పుకున్నప్పుడు మనం చూసాం ఇలాంటివి ఏవైతే స్పెషల్ గా కొత్తగా కనిపించే ఉన్నాయో వాటిని మనం జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలనుకున్నాం. సో జనరల్ గా ఏం చేస్తారు, మనం ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేస్తామంటే 2024-25లో ఎంత అలొకేట్ చేశారని పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటాం. వాడు ఎగ్జామినర్ ఏం చేస్తాడు, లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి పర్సెంటేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది లేదంటే ఎంత డిక్రీజ్ అయింది, ఏ విధంగా చేంజ్ అయింది అనే పరిస్థితి ఉంటుంది అనమాట. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఆలోచిస్తే వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి మనం ఈజీగా ఆన్సర్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా ఈ పర్టికులర్ క్వశ్చన్కి వచ్చేసరికి మోర్ దెన్ 30% అలొకేషన్ అనేది జరగడం కనిపించింది లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది 16th క్వశ్చన్ కి సంబంధించింది. ఇప్పుడు కాస్త ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్. ఇప్పుడు స్టేట్మెంట్స్ ద్వారా అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాం. బట్ పబ్లిక్ డెప్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ఇన్ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపిలో ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నట్టు ఇక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్స్ అన్ని జాగ్రత్తగా చదవండి. ఒక 1 minute టైం తీసుకోండి. టైం తీసుకుని మీ ఆన్సర్ అయితే రెడీ చేసుకోండి. పబ్లిక్ డెప్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎస్డిపిలో ఏ విధంగా ఉంది ట్రెండ్స్, దానికి ఆన్సర్, దానికి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అన్ని స్టేట్మెంట్స్ జాగ్రత్తగా చదవండి. చదివి మీరు ఒక ఆన్సర్ అయితే మీ దగ్గర రెడీగా పెట్టుకోండి. ఒకటి క్వశ్చన్స్ ఈజీగా ఉన్నా లేదా క్వశ్చన్స్ టఫ్ గా ఉన్నా మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని మల్టిపుల్ రివిజన్ చేస్తే టఫ్ గా ఉన్న వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ ఈజీగా ఉన్నాయి అనుకునే వాళ్ళు ఏంటంటే ఇంతకంటే ఇంకొంత డీప్ గా వీళ్ళు ఆలోచించే ప్రయత్నం కూడా చేయండి. బట్ ఏదైనా కానీ అల్టిమేట్ గా ఈ సెషన్ ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒక ప్రశ్న కానీ ఒక పర్టికులర్ టాపిక్ కానీ మనం చదివేటప్పుడు ఎంత డీప్ గా అనలైజ్ చేయాలి, ఎంత డీప్ గా అనలైజ్ చేస్తే మనం ఎలాంటి క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయొచ్చు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయాలనుకుంటున్నాను. సో ఈజీగా ఉన్నాయి అనుకునే వాళ్ళు ఇంకా డెప్త్ గా ఆలోచించడానికి ట్రై చేయండి. టఫ్ గా ఉన్నాయి అనుకునే వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. దాని ద్వారా మీకు ఈజీగా ఎలాంటి క్వశ్చన్స్ ఏ వచ్చినా కానీ ఆన్సర్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ క్వశ్చన్ కి మీ అందరూ ఆన్సర్ రెడీగా పెట్టుకున్నారు అనుకుంటున్నాను. చూద్దాం ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటనేది. ఓకే, ఆన్సర్ చేయండి దీనికి. ఏబిసి. జిఎస్డిపిలో బడ్జెట్, సారీ, జిఎస్డిపిలో పబ్లిక్ డెప్ట్ అనేది ఏ విధంగా ఉందనేది ట్రెండ్స్ అడగడం జరిగింది. ట్రెండ్స్ బేస్డ్ క్వశ్చన్. ఓకే, చూద్దాం ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి, ఏ విధంగా దీన్ని మనం అప్రోచ్ అవ్వచ్చు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం.
ఓకే. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు? పబ్లిక్ డెప్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎస్డిపిలో, జిఎస్డిపి పాయింట్ ఆఫ్ లో పబ్లిక్ డెప్ట్ ఏ విధంగా ఉంది అనేది ట్రెండ్స్ అడగడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? ద హైయెస్ట్ పబ్లిక్ డెప్ట్ రేషియో యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి వాజ్ రికార్డెడ్ ఇన్ అకౌంట్స్ 2020-2021 ఎట్ 35.53%. ఓవరాల్ గా లాస్ట్ ఒక 7 years లో మనం కంపారిజన్ చూసుకుంటే హైయెస్ట్ వచ్చేసరికి అకౌంట్స్ 2020-2021 లో హైయెస్ట్ అనేది కనిపిస్తుంది. దాదాపుగా 35% తో ఈ పర్టికులర్ పబ్లిక్ డెప్ట్ జీడిపి రేషియో ఉందన్నట్టు చెప్పడం జరిగింది. అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్ మనం ఆన్సర్ ఎక్కడి నుంచి చేయగలుగుతామంటే, ఇది ఒక గ్రాఫ్ ఇచ్చారు మనకి, ఏదైతే బడ్జెట్ ట్రెండ్స్ ఉన్నాయో ట్రెండ్స్ అనాలిసిస్, దాంట్లో ఈ గ్రాఫ్ ఇచ్చారు. ఈ గ్రాఫ్ మనం అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. నేను పక్కాగా ఈ పర్టికులర్ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్ అయినా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా ఈ గ్రాఫ్ ని ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ఆలోచించే ప్రయత్నం చేయండి. సో ఓవరాల్ గా లాస్ట్ 7 years లో చూసుకుంటే హైయెస్ట్ ఎక్కడ రికార్డ్ అయింది మనకి? 2020-21లో 35.53 దగ్గర రికార్డ్ అయ్యింది అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది ఈ గ్రాఫ్ ప్రకారం. కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ కూడా ఏమి ఇచ్చాడు? 2020-21లో హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపిలో పబ్లిక్ డెప్ట్ రేషియో అనేది రికార్డ్ అయ్యింది అన్నట్టు చెప్పడం జరిగింది. కాబట్టి ఒకటో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. తర్వాత సెకండ్, ద లోయెస్ట్ పబ్లిక్ డెప్ట్ రేషియో వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ అకౌంట్స్ 2018-19 విత్ ద వాల్యూ ఆఫ్ 28.02% అన్నాడు. సో లోయెస్ట్ ఎక్కడ అయ్యింది అన్నాడు? చూడండి, ఇక్కడ ఉన్నట్లన్నిట్లో లోయెస్ట్ ఎక్కడ మనకు కనిపిస్తుంది? 28.02 దగ్గర. అంటే అకౌంట్స్ 2018-19 లో 28.02తో లోయెస్ట్ డెప్ట్ టు జీడిపి లేదంటే జిఎస్డిపి రేషియో అనేది ఉండడానికి కనిపిస్తుంది అనే విషయం తెలుస్తుంది. సో స్టేట్మెంట్ కూడా అదే విధంగా ఫ్రేమ్ చేశారు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఇక్కడ మనకు కరెక్ట్. తర్వాత థర్డ్ స్టేట్మెంట్, అకౌంట్స్ 2020-21 చూసుకుంటే ద డెప్ట్ రేషియో సోర్స్ ఏ స్టడీ డిక్రీజ్ వితౌట్ ఎనీ ఫ్లక్చుయేషన్స్. 2020-21 చూసుకుంటే ఈ రేషియో అనేది స్టడీగా డిక్రీజ్ అవుతుంది, ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ లేకుండా అలాగే డిక్రీజ్ అవుతూ వెళ్తుంది అంటున్నాడు. కాబట్టి 2020-21 అంటే ఇది మనకి. సో 2020-21 తర్వాత కంప్లీట్ గా డిక్రీజ్ అవుతూ వెళ్తుంది అన్నట్టు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఎక్కడైనా డిక్రీజింగ్ ఉందా? సో ఇక్కడ డిక్రీజింగ్ ఉంది, ఆబ్వియస్లీ డిక్రీజింగ్ ఉంది. ఆ తర్వాత ఏమైంది? అది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ అనేది మనకి ఇన్కరెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనమాట. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ డిక్రీజ్ అయింది, ఆ తర్వాత ఇయర్స్ అంతా ఇంక్రీజ్ అయింది, కానీ వీడేమన్నాడు? అసలు ఏ ఫ్లక్చుయేషన్స్ లేకుండా కంప్లీట్ గా డిక్రీజ్ అవుతూ వెళ్తుంది అన్నట్టు చెప్పాడు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. తర్వాత ఫోర్త్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? ఆఫ్టర్ అకౌంట్స్ 2021 తర్వాత చూసుకుంటే ద డెప్ట్ రేషియో ఫ్లక్చుయేటెడ్ విత్ ఏ స్లైట్ ఇంక్రీజ్ ఇన్ అకౌంట్స్ 2021-2022 ఫాలోడ్ బై ద డిక్రీజ్ ఇన్ సబ్సిక్వెంట్ పీరియడ్స్ అన్నాడు. 2020-21 చూసుకుంటే డిక్రీజ్ అయ్యింది, సారీ 2021 తర్వాత చూసుకుంటే ఇంక్రీజ్ అయ్యింది, ఆ తర్వాత అంతా డిక్రీజ్ అవుతూ వెళ్ళింది అన్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తే ఈ పర్టికులర్ పాయింట్ చూస్తే కంప్లీట్ గా అంతా నెగిటివ్ గా ఉంది. ఏమైంది? డిక్రీజ్ అయింది, ఆ తర్వాత అంతా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. కాబట్టి నెగిటివ్ ఆపోజిట్ స్టేట్మెంట్ గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఫోర్త్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. తర్వాత అవుట్ స్టాండింగ్ డెప్ట్ ఇన్క్లూడ్స్ అన్ అన్ప్రపోర్షనల్ లేదా అన్అపార్షనడ్ అమౌంట్ ఆఫ్ 4,422.59 crore రూపీస్ ఉంది అన్నట్టు చెప్పాడు. ఎస్, ఈ పాయింట్ మనకు బడ్జెట్ లో హైలైట్ చేస్తూ మెన్షన్ చేశారు కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అన్అపార్షన్డ్ లేదంటే అపాయింటెడ్ లేదంటే అలాకేటెడ్ అమౌంట్ గా చెప్పుకుంటే ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ అనేది దేనికి అలాట్ చేయలేదు, డెప్ట్ లో నుంచి చూసుకుంటే దేనికి అలాకేట్ చేయకుండా అది డెప్ట్ గా మనకు కనిపించే పరిస్థితి అయితే ఉందన్నమాట. ఎస్, ఆబ్వియస్లీ ఫిఫ్త్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఓవరాల్ ఈ క్వశ్చన్ కి 1, 2, 5 అనేది కరెక్ట్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసరికి ఏ. ఓకే. సో ఈ పర్టికులర్ పాయింట్ ని లేదంటే చిన్న ఇక్కడ చూడడానికి చిన్న గ్రాఫ్ గానే మనకు కనిపిస్తుంది, చూడడానికి చిన్న గ్రాఫ్ గానే కనిపిస్తుంది, కాకపోతే దాని నుంచి ఎన్ని రకాలుగా వాళ్ళు క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. సింపుల్ గా డైరెక్ట్ గా అడిగేయాలనుకుంటే పబ్లిక్ డెప్ట్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపిలో 2024-25 బడ్జెట్ ఎస్టిమేషన్ లో ఎంత ఉంది అని అడగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఎంత? 34.14% అనేది మనం గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. లేదు ట్రెండ్స్ లోకి వెళ్ళారనుకోండి, ఈ విధంగా డెప్త్ గా డీప్ గా వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఓవరాల్ ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏ. తర్వాత అగ్రికల్చర్ బడ్జెట్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేద్దాం. అగ్రికల్చర్ బడ్జెట్ కి సంబంధించి ఈ కింది స్టేట్మెంట్స్ లో ఏవి కరెక్ట్ అని అడగడం జరిగింది. ఒకసారి చూడండి ఈ క్వశ్చన్స్ ఆన్సర్ ఏంటి, ఇప్పుడే జస్ట్ చెప్పాం కాబట్టి మీకు గుర్తే ఉండి ఉంటుంది. ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అనేది ఒకసారి చూస్ చేసుకోండి.
అగ్రికల్చర్ బడ్జెట్ ని బేస్ చేసుకొని చెప్పాలండి. ఈ సెషన్ లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్? ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 20 క్వశ్చన్స్ అండి. బోర్ కొడుతుందా? లేదు సార్, టైం సరిపోతుందని ఉందాం. ఇంకో 2 క్వశ్చన్స్ అండి, 20 క్వశ్చన్స్ మొత్తం. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, సో ఆన్సర్ రెడీ చేసుకున్నారు అనుకుంటున్నాం. పోల్ లాంచ్ చేద్దాం. ఓకే అండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అగ్రికల్చర్ బడ్జెట్ ని బేస్ చేసుకొని. ఓకే, ఏసిడి మ్యాక్సిమం అందరూ చూస్ చేసుకున్నారు. చూద్దాం ఓవరాల్ గా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి, ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఏసిడి మ్యాక్సిమం చూస్ చేసుకున్నారు. ఓకే, సో ఓవరాల్ గా అగ్రికల్చర్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద ఇయర్ 2024-2025 కి సంబంధించి కింది స్టేట్మెంట్స్ ని పరిగణించండి అన్నట్టు ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ క్వశ్చన్ కి ఆల్ ఆఫ్ ది అబౌవ్ కరెక్ట్. ఎందుకు కరెక్ట్, ఏ విధంగా కరెక్ట్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, ద టోటల్ అలొకేషన్ ఫర్ ద అన్నదాత సుఖీభవ స్కీమ్ ఈజ్ 4,500 crores అన్నాడు. ఎస్, అగ్రికల్చర్ బడ్జెట్ లో భాగంగా అన్నదాత సుఖీభవకి 4,500 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, గవర్నమెంట్ ప్లాన్స్ టు ప్రొవైడ్ 2,64,000 crores ఫర్ అగ్రికల్చర్ లోన్స్ విత్ 1,66,000 crores అలాటెడ్ ఫర్ ద క్రాప్ లోన్స్. ఎస్, మొత్తంగా 2,64,000 కోట్ల రూపాయలు అనేది అగ్రికల్చర్ లోన్స్ ఇద్దాం అనుకుంటున్నారు. అందులో 1,66,000 కోట్ల రూపాయలు క్రాప్ లోన్స్, రిమైనింగ్ వచ్చేసరికి అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ కి ఇద్దాం అన్నట్టు చెప్పుకున్నారనే విషయాన్ని మనం ఆల్రెడీ చూసాం. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. తర్వాత ద గవర్నమెంట్ అలాకేటెడ్ 628 crores ఫర్ ద ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అండర్ ద పావలా ఇంట్రెస్ట్ లోన్ స్కీమ్. దానిలో భాగంగా 628 కోట్ల రూపాయలు అలాట్ చేశారన్నట్టు చెప్పుకున్నాం. ఎస్, థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. తర్వాత ఫోర్త్ స్టేట్మెంట్, క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి 1,023 కోట్ల రూపాయలు అనేది కేటాయించారు, అలాకేట్ చేశారు అన్నట్టు చెప్తున్నారు. ఎస్, ఆబ్వియస్లీ ఇది కూడా కరెక్ట్. కాబట్టి ఓవరాల్ గా ఆల్ ఆఫ్ ది అబౌవ్ అనేది కరెక్ట్. సో అందుకు అగ్రికల్చర్ బడ్జెట్ లో ఎస్పెషల్ ఒక 6 సెక్టార్స్ ఉన్నాయి. ఎస్పెషల్ ఇక్కడ మనం మెన్షన్ చేసుకున్న 4. నెక్స్ట్ ఏదైతే డిజిటల్ అగ్రికల్చర్ ఉందో దానికి సంబంధించి ఈ 4-5 సెక్టార్, ఈ 6-7 సెక్టార్స్ అనేవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే వాటిని బేస్ చేసుకుని వాడు క్వశ్చన్ ఇస్తారు. ఈవెన్ దో వేరే దానికి వెళ్ళినా కానీ ఇవి కాకుండా వేరేది ఫ్రేమ్ చేయడానికి అవకాశం తక్కువ. అట్లీస్ట్ ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు అనుకోండి, 4లో ఈ 6 నుంచి 2 ఇస్తాడు, మిగతా 2 వేరేవి ఇస్తాడు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం ఎలిమినేట్ చేస్తున్నాం, అనలైజ్ చేస్తున్నాం, ఏ విధంగా ఒక రకంగా ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి ఆ 4 సెక్టార్లు లేదా 6 సెక్టార్లు అనేది జాగ్రత్తగా మీరు ఎంత అలొకేట్ చేశారు అనేది కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది ఈ పర్టికులర్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి డి, ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఓకేనా? సార్ తర్వాత ఒక చిన్న డౌట్ సార్, ప్రీవియస్ క్వశ్చన్ లో చెప్పండి. సార్ ఇది బడ్జెట్ డాక్యుమెంట్ లో 1,000 crores అని చూపిస్తుంది సార్. అవునండి, అది ఓవరాల్ బడ్జెట్ లో, అది బడ్జెట్ లోనే, ఇది అగ్రికల్చర్ బడ్జెట్ లో. మనకి అగ్రికల్చర్ బడ్జెట్ 43,000 crores ఇచ్చారు కదా, అందులో భాగం ఇదండి. అది ఓవరాల్ బడ్జెట్ లో భాగం కదండి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సాయిల్ టెస్టింగ్ సంబంధించి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అగ్రికల్చర్ బడ్జెట్ బేస్ చేసుకొని చెప్పాలి. ఓకే, ఈ క్వశ్చన్ చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఆన్సర్ చేస్తారు. పోల్ లాంచ్ చేద్దాం. ఓకే, ఏబిసి ఆన్సర్స్ అనే పెట్టడం జరిగింది. ఓకే, చూద్దాం ఆన్సర్ ఏంటనేది చూద్దాం. ఓకే, సో క్వశ్చన్ ఏమి అడిగారు, సాయిల్ టెస్టింగ్ కి మెయిన్ టెక్నాలజీ ఏం యూజ్ చేస్తున్నారు అన్నట్టు అగ్రికల్చర్ బడ్జెట్ లో మెన్షన్ చేశారు లేదంటే చెప్పారు అనే క్వశ్చన్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. సో రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ, ఏఐ బేస్డ్ డ్రోన్స్, గ్రౌండ్ వాటర్ సెన్సార్స్, ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ, 4 టెక్నాలజీస్ లో
ఏది యూజ్ చేస్తున్నారు సాయిల్ టెస్టింగ్ అనేది ఇక్కడ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మన బడ్జెట్ ఏదైతే అగ్రికల్చర్ మినిస్టర్ స్పీచ్ ఉందో ఆ స్పీచ్ ప్రకారం మనం చూసుకుంటే సాయిల్ టెస్టింగ్ కి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నారు అన్నట్టు మనకి చెప్పడం జరిగింది. కాబట్టి క్వశ్చన్ అనేది ఏ దీనికి ఆన్సర్ అనమాట. ఓవరాల్ గా ఆప్షన్స్ లో కూడా ఏ దీనికి ఆన్సర్ గా మనకి కనిపిస్తుంది. సో దీనిలో భాగంగా మనకి డ్రై కెమిస్ట్రీ మెథడ్ ఉపయోగించుకొని ఈ పర్టికులర్ ఏదైతే రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ ద్వారా సాయిల్ టెస్టింగ్ అనేది చేసే పరిస్థితి అయితే ఉందన్నమాట. ఓకేనా. సో ఓవరాల్ గా ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి ఏ. ఓకే. తర్వాత 20th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈ లాస్ట్ ఈ రెండు క్వశ్చన్స్ ఏంటంటే రెండు రకాలుగా, అటు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో అడగొచ్చు, లేదనుకుంటే ఇటు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగొచ్చు. కాబట్టి దీన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. డిజిటల్ అగ్రికల్చర్ ఇనిషియేటివ్ అనేది ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ బడ్జెట్ లో మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్ట్ అనేది ఇక్కడ మనకి అడగడం జరిగింది. సో ఒకసారి ఇచ్చిన 4 ఆప్షన్స్ చదవండి. డిజిటల్ అగ్రికల్చర్ ఇనిషియేటివ్లు ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది మనము ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు అంత ఎక్స్పర్ట్స్ కాబట్టి ఈ క్వశ్చన్ కి ఈజీగా ఆన్సర్ చేస్తారు అనుకుంటున్నాను. చూద్దాం. ఓకే అండి, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. డిజిటల్ అగ్రికల్చర్ ఇనిషియేటివ్ లో భాగంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్? ఎస్, లాస్ట్ క్వశ్చన్ అని ఆల్మోస్ట్ ఓకే 100% యాక్యురసీ అనేది మెయింటైన్ చేశారు ఆల్మోస్ట్. బట్ లాస్ట్ లో అది కొద్దిగా మిస్ అయింది. ఓకే, నో ఇష్యూస్. ఓవరాల్ గా చూద్దాం ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి, డిజిటల్ అగ్రికల్చర్ ఇనిషియేటివ్ లో భాగంగా ఏముంటుంది అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో డిజిటల్ అగ్రికల్చర్ ఇనిషియేటివ్ ఉన్న ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ బడ్జెట్ లో భాగంగా కింద వాటిలో ఏది కరెక్ట్ అనేది చూసుకుంటే, లేదంటే టార్గెట్ ఏరియాస్ ఏంటనేవి, లేదంటే టార్గెట్ అంటారు ద డిజిటల్ అగ్రికల్చర్ ఇనిషియేటివ్ లో భాగంగా చూస్తే స్మార్ట్ ఇరిగేషన్ అండ్ ప్రెసిషన్ అగ్రికల్చర్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి అన్నట్టు చెప్తున్నారు. క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం ఒకసారి. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ మార్క్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఏ పర్టికులర్ బడ్జెట్ అయినా కానీ, ఏ గవర్నమెంట్ అయినా కానీ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో స్మార్ట్ ఇరిగేషన్ వైపు వెళ్తుంది, అలాగే ప్రెసిషన్ అగ్రికల్చర్ వైపు వెళ్తున్నాయి. ఎందుకంటే ఇవి టెక్నాలజీ డ్రివెన్ టెక్నాలజీస్ అగ్రికల్చర్స్ కాబట్టి ఒకటో స్టేట్మెంట్ మనం కరెక్ట్ గా పెట్టుకోవచ్చు. తర్వాత సెకండ్, శాటిలైట్ అనాలిసిస్ ఫర్ ద పెస్ట్ అండ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్. ఈ పర్టికులర్ ఏదైతే పెస్ట్ న్యూట్రియంట్స్ డెఫిషియన్సీస్ కి శాటిలైట్ అనాలిసిస్ ఉంటుంది అన్నట్టు చెప్పారు. కాబట్టి ఇది ఆబ్వియస్లీ పాజిటివ్ అయినప్పుడు కూడా చూద్దాం మనకి ఇనిషియేటివ్ ఇది ఉందో లేదో ఒకసారి క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం. తర్వాత కాంప్రహెన్సివ్ డేటాబేస్ ఫర్ ద సిస్టమ్ ఫర్ ద ఫార్మర్స్ కోసం కాంప్రహెన్సివ్ డేటాబేస్ సిస్టమ్ అనేది ఉంటుంది, లేదంటే ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కూడా ఒక డేటాబేస్ అనేది తయారు చేయాలని ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఇది అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ పెట్టుకుంది. తర్వాత ఇంట్రడక్షన్ ఆఫ్ ఏఎల్ అండ్ ఎంఎల్ ఫర్ ద క్రాప్ అనాలిసిస్. సో ఇప్పుడు క్రాప్ అనాలిసిస్ చేయాలంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే మిషన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా కావాల్సిన అవసరం ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ లో చూస్తే డి కూడా మనకు కరెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఏసిడి రైట్ అయినప్పుడు ఆబ్వియస్లీ మనకి ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంటే, కాబట్టి బి కూడా రైట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి డి అనుకుందాం. సో ఓవరాల్ గా ఈ 20th క్వశ్చన్ ఆన్సర్ డి. సో డిజిటల్ అగ్రికల్చర్ ఇనిషియేటివ్ లో భాగంగా ఇవన్నింటినీ కూడా ఇన్క్లూడ్ చేస్తూ దాదాపుగా 40 crores రూపీస్ అనేది అలొకేట్ చేస్తూ డిజిటల్ అగ్రికల్చర్ ని డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ లో ఇంకా బెస్ట్ కి తీసుకువెళ్లాలనే ఆలోచనతో గవర్నమెంట్ ఉంది అన్నట్టు బడ్జెట్ స్పీచ్ లో అగ్రికల్చర్ మినిస్టర్ అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా దానిలో ఇనిషియేటివ్ లో భాగంగా మనకు కనిపించే పరిస్థితుంది. సో 20th క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసరికి డి. ఓకే, ఇదంటే ఓవరాల్ గా ఏపీ బడ్జెట్ కి సంబంధించిన క్వశ్చన్స్. సో జనరల్ బడ్జెట్ కి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ కూడా సాల్వ్ చేసింది. జనరల్ బడ్జెట్ అంటే బడ్జెట్ టెర్మినాలజీకి సంబంధించి ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రైమరీ డెఫిసిట్ కి సంబంధించి కింద వాటిలో ఏవి కరెక్ట్ అని అడగడం జరిగింది. ఒకసారి ఆన్సర్ చేయండి ఉన్న వాళ్ళు. ప్రైమరీ డెఫిసిట్ కి సంబంధించి, ఎందుకంటే మనకి ఇండియన్ ఫిస్కల్ పాలసీలో భాగంగా ఇది ఇంపార్టెంట్. డెఫిసిట్స్ లో ఒకవేళ వాళ్ళ క్వశ్చన్ అనేది డెఫిసిట్ లో భాగంగా ఫ్రేమ్ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రైమరీ డెఫిసిట్ వైపు వెళ్తారు అనమాట. అది డెఫినేషన్ బేస్డ్ ఇవ్వచ్చు, లేదనుకుంటే ట్రెండ్ బేస్డ్ ఇవ్వచ్చు, ఏ విధంగా ఇవ్వచ్చు. బట్ డెఫిసిట్ నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలని ఆలోచన వస్తే ప్రైమరీ డెఫిసిట్ వైపు వెళ్తారు. ఓకే, సో చూద్దాం ఆన్సర్ ఏం పెడతారో. పోల్ లాంచ్ చేద్దాం.
ప్రైమరీ డెఫిసిట్ కి సంబంధించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఓకే, ఓకే, ఏబిసి. ఓకే, ఏబిసి అనేది ఆన్సర్ పెట్టారు. చూద్దాం ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ద టర్మ్ ప్రైమరీ డెఫిసిట్ ఇన్ ద బడ్జెట్ రిఫర్స్ టు ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి అని అడుగుతాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ రెవెన్యూ అండ్ ద టోటల్ ఎక్స్పెండిచర్. టోటల్ రెవెన్యూ టోటల్ ఎక్స్పెండిచర్ మధ్య ఉన్న డిఫరెన్స్ నే మనకి ప్రైమరీ డెఫిసిట్ అంటున్నాడు. జనరల్ గా ఇది డెఫిసిట్, టోటల్ రెవెన్యూ టోటల్ ఎక్స్పెండిచర్ల మధ్యలో ఉంటే దాన్ని డెఫిసిట్ గా అంటాం. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్ గా కనిపించే పరిస్థితి ఉంది. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ ద ఫిస్కల్ డెఫిసిట్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటున్నాడు. ఇది కొద్దిగా ఎక్కడో చదివినట్టు ఉంది కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టు. తర్వాత సి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ రెవెన్యూ అండ్ ద బారోవింగ్స్. రెవెన్యూ నుంచి బారోవింగ్స్, అసలు ఈ పాయింట్ లో డెఫిసిట్ అనే పాయింట్ మనకి ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. ఇది అసలు ఇర్రెలవెంట్ గా కనిపించే పరిస్థితి ఉంది. కాబట్టి సీని కూడా ఆటోమేటిక్ గా మనం ఎలిమినేట్ చేసే పరిస్థితి ఉంటుంది. తర్వాత ద ఎక్సెస్ ఆఫ్ ద నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఓవర్ ద ట్యాక్స్ రెవెన్యూస్. సో డెఫిసిట్ అనేది మనకి జనరల్ గా ఈ ప్రైమరీ డెఫిసిట్ కానీ, లేదంటే రెవెన్యూ డెఫిసిట్ కానీ, ఫిస్కల్ డెఫిసిట్ కానీ మనకి ఫిస్కల్ పాలసీ అంటే బడ్జెట్ లో భాగంగా మనం చదువుతాం కాబట్టి ఇవి అంత రిలవెంట్ గా కూడా కనిపించే పరిస్థితి లేదు. కాబట్టి డి కూడా మనం ఎలిమినేట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్ గా మనకు ఆన్సర్ ఏంటి? ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈస్ ద ప్రైమరీ డెఫిసిట్. కాబట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? బి. 21వ క్వశ్చన్ కి ఆన్సర్ బి. సో ఫిస్కల్ డెఫిసిట్ లో నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీసివేస్తే దాన్నే ప్రైమరీ డెఫిసిట్ గా చెప్తారు. ఇది బేసికల్ గా దీనికి సంబంధించిన ఆన్సర్. సో ఐ థింక్ మీకు ఓవరాల్ గా ఈ రోజు క్లాస్ లో సంబంధించిన క్వశ్చన్స్ అన్ని అర్థమయ్యి అనుకుంటున్నాను. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడానికి హై పాసిబిలిటీస్ ఉంటాయండి. ఒక విధంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఎలా అంటే అక్కడ అన్కన్వెన్షనల్ గా ఉన్న ప్రతి పాయింట్ ని పికప్ చేయడం జరిగింది. పికప్ చేసి దాదాపు ఒక 20 క్వశ్చన్స్ అనేవి మనం ఫ్రేమ్ చేసాం. సో ఈ క్వశ్చన్స్ మీద మీకు గ్రిప్ వచ్చేసింది అనుకోండి, రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఆన్సర్ చేసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్ చేసుకున్నవన్నీ కూడా అన్కన్వెన్షనల్ ట్రెండ్స్, రిమైనింగ్ అన్ని జనరల్ ట్రెండ్స్ లో ఉంటాయి. వాటిని మీరు ఈజీగా కూడా ఆన్సర్ చేసేస్తారు. ఇది ఓవరాల్ గా ఈ రోజు సెషన్ కి సంబంధించిన టాపిక్స్, లేదంటే ఈ రోజు సెషన్ కి సంబంధించిన క్లాస్ కి సంబంధించిన విషయం. ఐ థింక్ మీకు అర్థమైంది, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే ఈ రోజు క్లాస్ ని మనం క్లోజ్ చేసేద్దాం.